మెగాస్టార్ చిరంజీవి కొత్త తెలుగు సంక్రాంతి సినిమా మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయి నిన్న శనివారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 200 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి 65 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా 13 రోజుల్లో చిరంజీవి సినిమా 265 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఈ 265 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 163 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అయితే 120 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు. అందులో 120 కోట్లు వెనక్కి వచ్చి మరో 43 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఈరోజు ఆదివారం, రేపు సోమవారం, రేపు కూడా హాలిడే ఉంది, రిపబ్లిక్ డే. సో ఈ 2 రోజుల్లో సినిమా కలెక్షన్స్ పెరుగుతాయి, 300 కోట్లు దాటుతుంది. కానీ ఈ సినిమా ప్రొడ్యూసర్లు తొందరపడి మొదటి వారంకి 300 కోట్ల పోస్టర్ వదిలారు. ఆ తర్వాత మరో పోస్టర్ రాలేదు. వాళ్ళు 400-500కి వెళ్తుంది అనుకున్నారు, కానీ సినిమా ఇంకా 300 కోట్లు కూడా చేరలేదు. ఈరోజు సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు హైదరాబాద్లో. మరి సినిమా పాపం వాళ్ళు ఇంకో నెక్స్ట్ పోస్టర్ ఏది దించుతారో చూడాలి. ఫేక్ కలెక్షన్స్ వేస్తారా లేదా 300 కోట్ల అదొక్క పోస్టర్తోనే ఆపేస్తారా అనేది చూడాలి. అది మన అనిల్ రావిపూడి డైరెక్షన్లో చిరంజీవి కొత్త సినిమా మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయిన 13 రోజుల్లో 265 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 163 కోట్లు. సినిమా బడ్జెట్ 200 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 120 కోట్ల కొన్నారు. 120 కోట్లు వెనక్కి వచ్చి మరో 43 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఓకే, బాయ్.